ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. జై శ్రీరామ్. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ గుండెపూడి సుధీర్ శర్మ గారు. నమస్కారం గురువు గారు. జయ శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, కొంతమంది అంటూ ఉంటారు, ఇప్పుడు రోజు మనం ఇంట్లో పూజ చేసుకున్నట్లయితే గుడికి వెళ్లాల్సిన అవసరం లేదు అని చెప్పేసి కొంతమంది అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? ఇక్కడ మనోశుద్ధి అనేటువంటిది ముఖ్యమైన విషయం నాన్న. ఇంట్లో దేవతా పూజ చేసుకున్నాం, దేవాలయానికి వెళ్ళాలా లేదా అనేటువంటి విషయానికి వస్తే దేవాలయంలో కొన్ని కాస్మెటిక్ ఎనర్జీస్ ఉంటాయి, అవి మనకి తెలియదు. అంతకుముందు కూడా మనం చెప్పుకున్నట్టున్నాం, దేవతా ఆలయ ప్రతిష్ఠ జరిగినప్పుడు ఏ రకమైనటువంటి ద్రవ్యాలు వాడుతూ ఉంటారు, దానివల్ల వచ్చేటువంటి పాజిటివ్ ఎనర్జీ ఎంత ఉంటుంది అనేది. మన ఇంట్లో మనం చేసేటువంటి పూజ, ఇంట్లో అనేక రకాలైనటువంటి పరిస్థితులు ఆడవాళ్ళు తిరుగుతుంటారు, ఇంట్లో ఆడపిల్లలు ఉంటుంటారు, సమస్యలన్నీ ఉంటూ ఉంటాయి. పూర్వకాలంలో ఇలాంటి వాటి బారి నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండేవాళ్ళు. ఇంట్లో తిరగనివ్వకుండా ఒక పక్కన ఒక రూమ్ ఇవ్వటం, ఇట్లాంటివి చేసేవాళ్ళు. రాను రాను ఆడవాళ్ళు మా హక్కులు మొత్తం హరిస్తున్నారని చెప్పి ఒక ఇది తీసుకొచ్చేసి పరిస్థితులు కాలక్రమేణా ఇంట్లో అంత మామూలుగా తిరగడం అనేటువంటిది సర్వసాధారణం అయిపోయింది. అవునండి. అలాంటి పరిస్థితుల్లో ఉండేటువంటి ఈ పాజిటివ్ ఎనర్జీకి ప్రతినిత్యం అనేక రకాలైనటువంటి విశేషమైనటువంటి పూజలు చేస్తూ ధూపదీప నైవేద్యాలు పెడుతూ అనేక రకాల అభిషేకాలు, అర్చనలు, హోమాలు అవన్నీ చేస్తూ ఉండేటువంటి ప్లేస్లో ఉండేటువంటి పాజిటివ్ ఎనర్జీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అవునా? మనకి ఒక సామెత ఉంటుంది నాన్న, ఇంటికన్నా గుడి పదేలం. అవునా? పూర్వకాలంలో తుఫాన్లు కానీ ఏదన్నా పెద్ద ప్రమాదాలు వచ్చినా ఊళ్ళో జనాలు మొత్తం గుళ్ళోకి వెళ్ళి కూర్చునేవాళ్ళు. గుడి స్ట్రాంగ్గా కడతారు కదా, కట్టడం వల్ల ఆటోమేటిక్గా గుళ్ళో ఉండేవాళ్ళు క్షేమంగా ఉంటారు. గుళ్ళు కూలిపోవడం మనం ఇంతవరకు ఎక్కడ చూడాల. గుడి గోడలు ఈ మధ్యకాలంలో అంటే కడుతున్నప్పుడు పడిపోయినవి మన మధ్య మనం ఇక్కడ చూసాం, కానీ మన వైజాగ్ దగ్గర వరాహస్వామి వారి దేవాలయంలో కడుతున్నప్పుడు పడ్డాయి, అంతేగాని కట్టిన తర్వాత గుడి దేవాలయాలు గోడలు పగిలిపోయి మనుషులు చనిపోయారన్న వార్తలు అయితే మనం ఎక్కడ వినం. అంటే అంత స్ట్రాంగ్గా కడతారు కదా. ఇక్కడ అలాంటి సమయాలే కాకుండా మనం నిత్యం పూజ చేసుకునేటువంటి వాటితో పాటు ఇంకాస్త పాజిటివ్ ఎనర్జీ కావాలి, ఇంకాస్త ఎక్కువగా పవిత్రంగా ఉండాలి, మన మనస్సు బాగుండాలి అనుకుంటే మనం ఇంట్లో కొద్దిపాటి పూజ చేస్తానన్నా ఒక అరగంట సేపు పూజ చేస్తాం, వెళ్ళిపోతాం కదా. ఒక అరగంట జరిగేదానికి రోజు మొత్తం పూజలు జరిగేటువంటి స్థలానికి ఎంత ఎనర్జీ డిఫరెన్స్ ఉంటుంది. అవునా? 100 కోట్లు ఉన్నవాడికి 100 రూపాయలు ఉన్నవాడికి ఉన్నంత తేడా ఉంటుంది. దాంట్లో అనుమానమే లేదు. అక్కడ నిత్యం ఒక దైవశక్తి గర్భాలయంలో మాత్రమే ఉంటూ దాన్నే ఆ శక్తిని బయటికి నడుపుతూ జనాలందరికీ పంచుతుండేటువంటిది ఒక యాంటీనా ఉంటుంది మనకి. ఎట్లా? ధ్వజస్తంభం. దేవాలయం ఉండే పవర్ మొత్తం ఏదైతే జనాలు ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఆరా తిరుగుతూ ఉంటుందో అది మొత్తం తీసుకొని యాంటీనా లాగా ఊళ్ళోకి జనాలకి ఇస్తూ ఉంటారు. యాంటీనా ఇప్పుడు మనకు వచ్చిన యాంటీనాలు ఎక్కడి నుంచి వచ్చినాయి నాన్న? ధ్వజస్తంభాన్ని చూసాక మోడల్ చేసింది. అవునా? అంటే ఈ ఎనర్జీ ట్రాన్స్ఫార్మ్, అది ధ్వజస్తంభం అనేది ఒక ట్రాన్స్ఫారంలో కరెంటు నిల్వ చేసుకుంటుంది, కంట్రోల్ చేసి పంపిస్తుంది. ఏ ఇంటికి ఎంత కావాలో పంపిస్తూ ఉంటుంది కదా. అది కూడా ఎనర్జెటిక్ ట్రాన్స్ఫార్మ్ అని చెప్తాను నేను. ధ్వజస్తంభాన్ని యాంటీనా ద్వారా బయటికి వెళ్తూ ఉంటుంది. అది పూర్వకాలంలో విలేజెస్ ఊళ్ళు ఎక్కడున్నా బాగానే ఉంది. ఇప్పుడు జనాభా పెరిగిపోయారు. ఇప్పుడు మనం డైరెక్ట్ ట్రాన్స్ఫారం కాదు, డైరెక్ట్ కరెంటునే ముట్టుకోవాల్సిన పరిస్థితి, అంత పవర్ కావాల్సి వస్తుంది. అవునా? ఒక ట్రాన్స్ఫారం ఉంది, ఒక ట్రాన్స్ఫారానికి ఇన్ని వాట్స్ పవర్ అని ఉంటుంది. దానికి మించి ఎక్కువ మంది వాడుకుంటుంటే అది ఏమవుతుంటుంది అంతే కదా, పేలుతుంది కదా. అట్లాంటప్పుడు ఏం కావాలి? మనం ఎక్కడైతే పవర్ ఇదవుతుంటుందో, ఎక్కడైతే ప్రారంభం అవుతుందో అక్కడికి వెళ్ళాల్సింది తప్పనిసరిగా. అది చాలటం లేదు కదా. మన ఇంట్లో పూజ మన ఇంట్లోదే. దాంతోపాటు దేవాలయాలకు వెళ్ళటం అనేది ప్రధాన అంశంగా తీసుకుంటే, ఇక్కడ ఇందాక కూడా మనం చెప్పుకున్నాం విగ్రహం నిగ్రహం కోసమే అని చెప్పి. దేవాలయానికి వెళ్ళటం ప్రారంభిస్తే పిల్లలకి కూడా అదొక ఆచారంలాగా తయారవుతుంది. మన హిందుత్వం నిలబెట్టడానికి కూడా అదొక కారణం అవుతుంది. ముఖ్యంగా దేవాలయాలకు వెళ్ళినప్పుడు కూడా తప్పనిసరిగా మనస్సు భగవంతుడి మీద కేంద్రీకరించి ఉంచాలి. ఒక చిన్న పాపం తీసుకొని వెళ్ళాడు తండ్రి, తీసుకొని వెళ్ళి దేవాలయానికి తీసుకుని వెళ్ళాడు. నేను రాను అన్న కొద్దీ తీసుకుని వెళ్ళిపోయాడు. ఈ ఒక్కసారికి రా నాతో రా అని చెప్పి తీసుకుని వెళ్ళాడు. తీసుకొని వెళ్ళిన తర్వాత అమ్మాయి చూసింది,
చూసి మొత్తం అందరూ ఎవరో ప్రసాదాలు కింద పడేసుకుంటూ తింటున్నారు, ఏదో మాట్లాడుకుంటున్నారు. ఈ బ్లౌజ్ ఎక్కడ కొన్నావు, ఈ బంగారం నగలు ఎక్కడ కొన్నావు, అది ఎక్కడ కొన్నావు, అది ఇదని మాట్లాడుకుంటున్నారు. ఈ మాటలు మొత్తం ఈ అమ్మాయికి మైండ్కి ఎక్కుతూ ఉన్నాయి. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అమ్మాయిని అడిగాడు, ఒక్కసారి మళ్ళీ గుడికి రా నాన్న. నేను రాను, అక్కడ అంతా ఇట్లాంటివి ఉన్నాయి, ఇట్లాంటి ముచ్చట్లే ఉన్నాయి, ప్రసాదం కూడా నిర్లక్ష్యంగా కింద పడేసి తొక్కుతున్నారు, అది ఇది అని మాట్లాడింది. నా కోసం ఒక్కరోజు రా, రేపటి నుంచి నేను అడగను అని చెప్పాడు తండ్రి. సరే అని చెప్పి వచ్చి తీసుకుని వెళ్ళిన తర్వాత అమ్మాయి దోశళ్ళు ఇట్లా పట్టేసి ఇట్లా పట్టు అని అన్నాడు. నీళ్లు పోసాడు. పోసి ఇవి పడకుండా ఒక్కసారి గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి రాపో అని చెప్పాడు. చేసి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత అడిగాడు, ఇవాళ నీకు ఎవరో మాట్లాడుకుంటున్నటువంటి మాటలు వినపడ్డాయా? వినపడలేదు. ప్రసాదం కింద పడ్డ సంగతి నీకు ఏమైనా తెలిసిందా? తెలియలేదు. ఎవరేం చేస్తున్నారో చూసావా? చూడలేదు. ఎందుకు చూడలేదు? నా ధ్యాస అంతా దీని మీద ఉంటే అవన్నీ అక్కడ చూస్తాను అందుట. మరి నీ ధ్యాస భగవంతుడి మీద పెడితే ఇవన్నీ కనబడవు కదా నీకని చెప్పాట తండ్రి. కాబట్టి మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలంటే మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థించేటువంటి విధంగా ఉండాలి. దీంట్లో దేవాలయాలకు వెళ్లాల్సినటువంటి విధానం అనేటువంటిది మనం తర్వాత చేద్దాం. మళ్ళీ కూడాను గంట కొడుతూ ఉంటారు నాన్న. గంట కూడా ఎప్పుడు గణ 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 భోగించకూడదు. 3 సార్లు మాత్రమే కొట్టాలి గంట. తాడనం అంటారు, గంటా తాడనం అంటారు. తాడనం అంటే మురోగించడం సంస్కృతంలో. ఈ తాడనాన్ని 3 సార్లు మాత్రమే మురోగించాలి. దాంట్లోంచి ఏంటి, ఓంకార శబ్దం వస్తుంటుంది గంటలోంచి. వింటే ఎవరికి మనం జుమ్ కంచుదే పెడతాం చూడండి. మళ్ళీ వేరే గంటలు పెట్టరు. ఎంత పెద్ద కోట్ల రూపాయల ఆస్తులున్న దేవాలయమైనా కంచుతోనే గంట ఉంటుంది. అందుకని కంచు మోగినట్టు కనకమ్మ మోగునా అని చెప్పి మనకు శ్లోకం ఉంది కదా వేమన శతకంలో. అట్లానే ఈ కంచు మోగటం అనేది ఎట్లా ఉంటుందంటే జుమ్ అని శబ్దం వస్తుంది. ఈ శబ్ద తరంగం స్వామివారి హృదయానికి తాకుతుందిట. నేను వచ్చాను అని చెప్పి చెప్పడం భగవంతుడు. ఓకే. ఈ శబ్ద తరంగం స్వామివారి హృదయానికి తగులుతుంది. ఎంత ఎవరి వైపు ఎలా చూస్తున్నా మనం గంట కొట్టాం కాబట్టి భగవంతుడి దృష్టి మన మీద సారించడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా ప్రదక్షిణాలు చేసేటువంటి ప్రతి దాంట్లో మంచి గొప్ప సైన్స్ ఉంది నాన్న. ప్రతి దానికి ఒక సైంటిఫిక్ రీజన్తోనే మన ధర్మాన్ని తీసుకొచ్చారు. అలాంటివి స్వామివారి హృదయ తరంగాన్ని మన ఇంట్లో ఎంతసేపు గంట కొడితే మనం వినగలుగుతాం? మన ఇంట్లో విగ్రహాలు ఇళ్ళలో ఇప్పుడు పూర్వకాలంలో విగ్రహాలు ఇళ్లల్లో ఉండేవి కావు, కేవలం పటాలే ఉండేవి. విగ్రహాలు బ్రాహ్మణులు కొంతమంది దేవతార్చన చేసుకునేటువంటి వాళ్ళ ఇళ్లలో ఉండేవి. ఇప్పుడు ప్రతి ఒక్క ఇళ్లలో ఉంటున్నాయి. కానీ ఇళ్లలో ఉండకూడదు అని చెప్పడానికి కూడా కారణం అదే. నువ్వు ఇక్కడే సంపూర్ణంగా ఉందని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. ఇంట్లో ఎంత చేసినా కూడా కొంత ఫలితమే వస్తుంది. అందుకనే చూడండి, జపం చేసే విధానంలో కూడా ఇంట్లో చేస్తే 100 సార్లు చేస్తే 10 సార్లు చేసిన ఫలితం వస్తుంది. దేవాలయంలో 100 సార్లు చేస్తే 100 సార్లు చేసిన ఫలితం వస్తుంది. నదీ తీరంలో 100 సార్లు చేస్తే 1000 సార్లు చేసిన ఫలితం వస్తుంది. సముద్ర తీరంలో 100 సార్లు చేస్తే 1,00,000 సార్లు చేసిన ఫలితం వస్తుంది. మనకి పర్వతాల మీద చేస్తే 100 సార్లు చేస్తే అనంతమైనటువంటి ఫలితం వస్తుంది అని చెప్తారు. ఓకే. ఇంటికి దేవాలయానికి ఉండేటువంటి తేడా అదే కదా. కాబట్టి ఇంట్లో పూజ ఇంట్లోదే, గుళ్ళో పూజ గుళ్ళోదే. గుళ్ళో పూజ పోయి కొబ్బరికాయలు కొట్టమని ఎవ్వరు ఏ దేవుడు చెప్పడం లేదు, అడగటం లేదు. అందులో కొబ్బరికాయలు రేట్లు పెరిగినాయి, అన్ని రేట్లు పెరిగిపోయినాయి. కాబట్టి మనస్ఫూర్తిగా భగవంతుడికి ఆత్మ నివేదన చేయండి. కొబ్బరికాయ కొట్టేది అందుకోసం కదా. అహంకారం ఎలా ఉంటుంది? ఇట్లా మొత్తం నివురు కప్పుకొని ఉంటుంది. భగవంతుడి ముందు కొబ్బరికాయ కొడితే కొబ్బరికాయలో నీళ్ళు ఏంటి బయటికి రావు కదా, కనపడవు కదా, కొడితేనే కనపడతాయి. ఆ లోపల ఉండేటువంటి కొబ్బరి నీళ్ళు ఇవన్నీ కూడా అహంకారానికి చిహ్నంట. భగవంతుడి ముందు మన అహంకారాన్ని ఛేదన చేయటం. ఛేదన చేసిన తర్వాత కొంతమంది బొట్లు పెడుతుంటారు. పగిలిపోయిన అహంకారానికి బొట్లు పెట్టడం ఏంటి? అర్థం లేనటువంటి వ్యవహారం. కానీ అవునా? పూర్వకాలంలో ఈ బొట్టు ఈ కుంకుమ పెట్టడం కూడా ఒక సంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చిందంటే, పూజారి గారు భక్తుల్ని ముట్టుకునే వాళ్ళు కాదు కాబట్టి అమ్మవారి కుంకుమార్చన చేసినప్పుడు కుంకుమను బయట పైన రాసి ఇచ్చేవాడు బొట్టు పెట్టుకోవడానికి. ప్రసాదంగా ఇట్లా చేతికి ఇచ్చేవాడు, అది బొట్టు పెట్టుకునేవాడు. అది చివరికి సంప్రదాయంగా మారిపోయింది. ఇప్పుడు మనం కుంకుమ మొత్తం పూసేసి మనం కొబ్బరి తింటామా? అది మరి దేవుడికి మాత్రం అట్లా పెడతాం నాన్న. అవునా? అది పెట్టేది కూడా శుద్ధంగా ఉండాలి కదా కొబ్బరికాయ పెట్టినప్పుడు కూడా కదా. అది ప్రశాంతమైనటువంటి వాతావరణం కొబ్బరికాయ కొట్టి ఇస్తున్నప్పుడు దానికి బొట్లు పెట్టి కుంకుమ పూసేసి, అసలు ఇంకొక అవివేకం ఏంటంటే, గుళ్ళోకి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ కొట్టేటప్పుడు ముందు కడుగుతారు కొబ్బరికాయ. కొబ్బరికాయే పవిత్రమైంది మనకి. ఇప్పుడు మనం ఏం చేస్తాం? కలశానికి పెట్టినా అదే పెడతాం, దేవుడికి నైవేద్యం పెట్టినా అదే పెడతాం, ఏదైనా ప్రతి దానికి ముడుపు కట్టినా అదే కడతాం. అంటే ఒక పవిత్రమైనటువంటి స్థానం ఉందనే కదా.
అంత పవిత్రమైనటువంటి కొబ్బరికాయని పవిత్రం చేసేంత పవిత్రత మన దగ్గర ఉందా అని అడుగుతా నేను. లేదు ఈ ట్యాంకుల్లో నిలబెట్టిన నీళ్ళకుంటుందా? లేదుగా. కదా. ఆ, కొబ్బరికాయ ఇక్కడ అదే చెప్తా, దేవుడి ముందు కొట్టే కొబ్బరికాయకి అహంకారం చిహ్నమైనప్పుడు దాన్ని కడిగి కొబ్బరికాయ కొట్టి అహంకారాన్ని కడిగి కొట్టి దానికి మళ్ళీ అలంకారం చేయడం అనేది మహా అపరాధం అని చెప్తాను నేను. కాబట్టి ఎప్పుడైతే కుంకుమ పెడుతూ ఉంటామో అది బలిహరణ అవుతుంది, నివేదన కాదు. బలిహరణ అవుతుంది. బలిహరణ వేరు, నివేదన వేరు కదా. కాబట్టి ఇప్పుడు కూడా కొబ్బరికాయకి బొట్లు పెట్టడం, కొబ్బరికాయ కొట్టే ముందు బొట్లు పెట్టడం, కడగటం ఇట్లాంటి పనులు చేయకండి దయచేసి. పవిత్రంగా కొబ్బరికాయ కొన్నప్పుడు కొట్టేసేయండి చక్కగా. వాళ్లే నీళ్లు జరుగుతుంటారు, అవేవో పగిలిపోతుంటాయని. మళ్ళీ నువ్వు నీళ్లు బట్టి కడగాల్సినంత అవసరం లేదు. కొబ్బరికాయని పవిత్రం చేయాల్సినంత పవిత్రత లేదు. అది చాలా పవిత్రంగా ఉంటుంది. కాబట్టి కొబ్బరికాయ కొట్టినప్పుడు కూడా బొట్లు పెట్టడం అవి కూడా చేయకండి. తప్పనిసరిగా ఇంట్లో కూడా, మరలా అది కూడా చెప్తున్నాను, ఇంట్లో కొబ్బరికాయ కొట్టినప్పుడు కూడా చాలా మంది కడిగి తీసుకొచ్చి కొడుతుంటారు, దాన్ని బొట్టు పెడుతుంటారు, కొట్టిన తర్వాత కూడా బొట్లు పెడుతుంటారు. అలా పెట్టొద్దు. అలా పెడితే దేవుడికి నివేదనకు పనికిరాదు. పూజ అయిపోయిన తర్వాత బొట్టు తీసుకోవడానికి, కుంకుమ పెట్టడానికను, నివేదన పెట్టే ముందు మొత్తం కుంకుమ పూసి నీకు పెడుతున్నా, తింటే తిను లేకపోతే లేదు నీ కర్మ అనుకుని భగవంతుడికి వదిలేస్తే తప్పు కదా. అయ్యో చాలా పెద్ద తప్పు. సో కాబట్టి అలా బొట్లు పెట్టొద్దు. ఇంట్లో పూజ ఇంట్లోదే, దేవాలయంలో పూజ దేవాలయందే తప్పనిసరిగా. చాలా మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.